జనగణనపై కేంద్రం ఫోకస్ పెట్టింది. 2027లో చేపట్టనున్న ఈ భారీ ప్రక్రియకు బడ్జెట్ కేటాయిస్తూ మోదీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జనగణనకు 11,718 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి జనాభా లెక్కింపు 2 దశల్లో జరగనుంది. పూర్తి డిజిటల్ మోడ్లో దీన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ జనగణనలో కులగణన కూడా చేపడతాము అని ఇప్పటికే ప్రకటించింది. మంచు ప్రాంతాలలో 2026 అక్టోబర్ 1న ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలో ఇతర ప్రదేశాలకు 2027 మార్చి 1వ తేదీన రిఫరెన్స్ తేదీగా నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. इसका लीगल बेसिस हम सब जानते हैं, सेंसस एक्ट है और सेंसस के रूल्स हैं। 16 जून 2025 में गैजेट नोटिफिकेशन पब्लिश हुआ था सेंसस 2027 का। आज इसके लिए बजट अप्रूव हुआ है 11,718 करोड़ रुपीस का। रेफरेंस डेट रखी गई है 0 आवर्स ऑफ 1 मार्च 2027, यानी 28 फरवरी और 1 मार्च की जो मिडनाइट है वो मिडनाइट आवर विल बी दी रेफरेंस डेट फॉर रेफरेंस आर फॉर एंटायर सेंसस। स्नो बाउंड एरियाज के लिए इस रेफरेंस आवर को डिसाइड किया गया है 1 अक्टूबर के 0 आवर्स को। 1 अक्टूबर 2026 के 0 आवर्स को स्नो बाउंड एरियाज के लिए डिसाइड किया गया। కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చింది. మన్రేగా పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. అలాగే ఏడాదికి 125 పని దినాలు తప్పనిసరి చేసింది మోదీ కేబినెట్. ఒక రోజుకు చెల్లించే కనీస వేతనాన్ని 240 రూపాయలకు సవరించింది. రైట్ టు వర్క్ నినాదంతో 2005లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది యూపీఏ సర్కార్. 2006 ఫిబ్రవరి నుంచి అమలవుతోంది.